అందరికీ వందనాలండి. బైబిల్లో ఒక వచనాన్ని చదవాలని అనుకుంటున్నా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుతున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. తమకు సూటి అయిన మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. దాన్ని నేను వివరించను, కానీ నిజంగా నేను మేనల్లుండి, అంటే మా అమ్మగారు అన్నయ్య జేసీరావు గారు దాదాపు నాకు ఊహ ఎరిగిన కాడి నుంచి, అంటే దాదాపు 4 సంవత్సరాల ప్రాయం నుంచి ఈరోజు వరకు కూడా ఆయనతో కలిసి ఉండే భాగ్యం నిజంగా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మా గ్రామానికి వచ్చినప్పుడు మా అమ్మగారు నాన్నగారు టీచర్సు ఆయా ఏరియాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడో కుగ్రామం అయినప్పటికీ కూడా ఆ స్థలానికి చెల్లిని చూడాలి, కుటుంబాన్ని చూడాలి అని ప్రయాస అనుకోకుండా చాలా అరణ్య ప్రాంతాలు కోయికన్నాపురం, పోలవరం ఆ ప్రదేశాల్లో ఉన్నప్పటికీ తను మమ్మల్ని దర్శించడానికి సంవత్సరానికి కనీసం 1-2 పర్యాయాలు ఆయన వచ్చేవాడు. అలా వచ్చే క్రమంలో నిజంగా నేను బలంగా చెప్పగలను, వాళ్ళ కుమారులు కుమార్తెల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. అందుకే ఆత్మీయమైన విషయాలు కానీ తన యొక్క ఉద్యోగపరమైన విషయాల్లో వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో తనకు జరిగిన విషయాలు చాలా షేర్ చేసుకుంటూ ఎక్కడైనా నేను ఎదిగిన ఇంటర్మీడియట్ సమయాల్లో రాజమండ్రి దగ్గర హౌస్ ఆఫీసు ఆ ప్రాంతానికి మినిస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళి ఆత్మీయంగా నిజంగా నన్ను నాకు ఒక మెంటర్గా ఉండి నన్ను ఆత్మీయంగా బలపరిచారు అని నేను చెప్పగలను. నిజంగా ఆయనని చూచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆయన కలిగిన క్రమశిక్షణ బట్టి. నిజంగా మా అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా తను చెప్తూ ఉంటే, ఓహో మా మామయ్య ఇలా ఉండేవాడు అనేది నేను అర్థం చేసుకొని, ఓహో మనం కూడా ఇలా ఉండాలి అని నాకు నేను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడిని. కాబట్టి అంటే ఎక్కువ చెప్పటం సమయానుభవాన్ని బట్టి నేను కొద్ది మాటల్లో చెప్పాలనుకుంటా ఉన్నాను. మా అంకులు దేవుని విషయంలో అలుపు ఎరగకుండా దేవుని కోసం ప్రయాసపడ్డాడు అని మీ అందరికీ తెలుసు. కానీ నాకు నా యొక్క 60 సంవత్సరాల వయసులో 54 సంవత్సరాలు తన దగ్గరుండి తన్ని చూచిన వాడిగా నేను ఉంటా ఉన్నాను. కాబట్టి ఆఫీసులో తను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నాను. ఆఫీసులో తను అడ్వర్టైజింగ్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేసేవాడు. అడ్వర్టైజింగ్ కంపెనీ అంటే పేపర్లో, మ్యాగజైన్లో అడ్వర్టైజింగ్ గురించి పడతా ఉంటాయి. అలాంటి కంపెనీలో ఆయన పనిచేశారు. అలాంటి కంపెనీలో అది టెన్షనబుల్ జాబ్. అంటే క్లయింటు నాకు పలానా రోజున పలానా పేజీలో నాకు రావాలి అని చెప్తే ఖచ్చితంగా అది రాకపోతే క్లయింటు నిరుత్సాహపరిచేవాడు. కాబట్టి అలాంటి సమయాల్లో దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వండర్ఫుల్గా, దేవుడు అద్భుతమైన రీతిగా తను ఏదైతే ఆ యొక్క ప్రామిస్ చేశారో వాళ్ళకి, క్లయింట్కి, ఆ విధంగా ఆ పేపర్లో రావటం 2-3 సందర్భాలు చెప్పారు. ఒకసారి వివి గిరి గారు చనిపోయినప్పుడు ఆ జర్మనీ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజింగ్ కంపెనీ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ రావాలి. అలాంటి సమయంలో ఆ యొక్క చనిపోవటం ద్వారా మిగిలిన అడ్వర్టైజింగ్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళకి అవకాశం వచ్చిందంట. కాబట్టి ఆ విధంగా తన యొక్క జీవితంలో నిజంగా నిత్య పోరాటం, తను దేవుని మార్గాల్లో నడుస్తూ ఎక్కడా రాజీ పడకుండా దేవుని కోసం నమ్మకంగా దేవునికి మహిమకరంగా జీవించాడు అన్న విషయాలు చాలా సందర్భాల్లో నాతో పంచుకోవటం జరిగింది. అవి నేను విన్నప్పుడు ఓహో మన యొక్క జీవితాల్లో కూడా ఆ విధంగా రాటుదేరి దేవుని కోసం యోధులుగా ఉండాలి అన్నది మా అంకుల్ ద్వారా, మా మేనమామ ద్వారా నేను స్థిరపడ్డాను.
దేవుని యొక్క మార్గాల్లో ఆ రీతిగా జీవించడానికి నేను కూడా తన్ని మాదిరిగా తీసుకున్నాను. కాబట్టి ఆ రీతిగా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక సందర్భం ఏంటంటే ఇందాక ఇమ్మి కూడా చెప్పాడు, 93లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆ యొక్క స్థలంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. ఆల్ ఆఫ్ సడను డ్యూటీ నుంచి వచ్చి నేను రిజైన్ చేశాను అని అంటే నేను హత్తుకొని, మామ నిన్ను బట్టి నేను గర్వపడతా ఉన్నాను, ఈ పని నువ్వు ఎప్పుడో చేయాలి కానీ దేవుడు ఈ యొక్క దినాన్ని చేశాడు అని నేను హత్తుకొని ముద్దు పెట్టాను. కాబట్టి ఆ రీతిగా మామ ఎక్కడ చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచయం అయినా తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఏ మూలకైనా వెళ్ళటానికి తను సంసిద్ధత చెప్పినట్టుగా నేను చాలా సందర్భాలు చూశాను. అదే సమయంలో తను ఎక్కడ పరిచర్య విషయంలో ఖాళీ ఉంటే ఎక్కడ నో అని చెప్పిన సందర్భాలు నేను ఎక్కడా చూడలేదు. నిన్న ఆరోగ్యం బాగోపోయినా నేను కర్నూలు ట్రిప్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను కానీ 15వ తారీఖున కొవ్వూరు వస్తాను రా అని నాతో మధ్యాహ్న కాల సమయంలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ రీతిగా ఆయన యొక్క జీవితం మా కుటుంబానికి మరి ముఖ్యంగా ఆత్మీయంగా నేను బలపడటానికి స్థిరంగా ఉండటానికి ఆయన జీవితం నాకు ఒక మాదిరి అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఆయన ఒక మాట చెప్తూ ఉండాడు చాలా సందర్భాల్లో. కొంచెం నేను క్లోజ్గా ఉంటాను కాబట్టి, మామ ఈ వయసులో మీరు ఎక్కువగా తిరగటం పరిచర్య చేయటం అంత మంచిది కాదు ఆరోగ్యపరంగా, నెలకి ఒక 10 రోజులు వెళ్ళండి, మిగిలిన రోజుల్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తే ఆయన ఒక మాట చెప్పేవాడు, ఒరే ఇనప వస్తువుని పక్కన పడేస్తే అది తుప్పట్టిపోద్ది, కాబట్టి నేను ఆ తుప్పులాగా ఉండాలని నేను కోరుకుంటలేదు. ఆ యొక్క కత్తిని సానబెడితే ఏ రీతిగా షార్ప్గా ఉంటుందో దేవుని కోసం నేను ఆ రీతిగా ఉండాలి, అది నా యొక్క జీవితం అని ఆయన చాలా సందర్భాలతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన జీవితం నాకే కాదు మీ అందరికీ కూడా పరిచయం, అనేక మాటల ద్వారా ఆయన మనల్ని బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో కుటుంబ పక్షంగా అందరూ కొంత పైకి ఒకవేళ మంచిగా కనపడుతున్నా లోపల దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కుటుంబ ఆదరణ కోసం అదే రీతిగా ఆ యొక్క శనివారం ఫ్యూనరల్ జరుగుతుంది హైదరాబాద్లో. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఆటంకాలు లేకుండా మంచిగా దేవునికి మహిమకరంగా జరగాలని మీరంతా కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ఇంకొక మాట ఏంటంటే ఇక్కడున్న ఎల్డర్సు అన్నలు, నేను ఎందుకంటే 1 గంట నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నిన్నంతా రాత్రి చనిపోయే సమయంలో కూడా నేను ఉన్నాను. కాబట్టి ఇక్కడ అందరూ బ్రదర్స్ ఎల్డర్సు అందరూ ఆ యొక్క విశ్వాసులు అందరూ కూడా చాలా సొంత బిడ్డగా అంటే సొంత మనిషిగా వాళ్ళు సహాయం చేస్తూ ఆ యొక్క సహాయం చేస్తూ నడిపిస్తారు. అదే రీతిగా శాలేంలో కూడా ప్రతి ఆదివారం బళ్ళ దగ్గర మా అంకుల్ పేరు పెట్టి పరిచర్య కోసం హెల్త్ గురించి ఆ యొక్క దైవజనులు పెద్దలు కూడా ప్రతి ఆదివారం ప్రార్థన చేయటం నాకు తెలుసు. కాబట్టి ఈ రీతిగా ఆత్మీయంగా తను మిమ్మల్ని అందరినీ సంపాదించుకున్నాడు అన్నది మాకు తృప్తి ఉంది. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఆయన ప్రయాస నిజంగా దేవుడు బ్లెస్ చేశాడు అని నేను అంటాను. ఆయన ఇంకా ఉంటే ఇంకా విస్తారంగా తిరుగుతాడు అని దేవుడే రెస్ట్ ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మహిమార్థం, దేవుని యొక్క సన్నిధికి ఆయన దేవుడు తీసుకున్నాడు. కాబట్టి కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.